హాయ్, నేను మీ లక్ష్మినండి. ఈరోజు నేను సున్నుండలు చేస్తున్నాను. ఈ సున్నుండలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ సున్నుండల కొరకు మినపప్పు 1 కేజీ మినపప్పు. ఇది ఇలాగ మంచి రకం మినపప్పు తెచ్చుకోవాలి. ఇలాంటి పప్పును చూసి తెచ్చుకోవాలి. ఇది బియ్యం 200 గ్రాములు. బియ్యం వేసుకుంటే కొంచెం మనకు నోటికి సున్నుండ తినేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. కేజీ మినపప్పుకు 200 గ్రాముల బియ్యం. దీనికి చక్కెర 600 గ్రాములు. అవి 1 కేజీ పప్పు, 200 గ్రాముల బియ్యము, 600 గ్రాముల చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఇంకా తీయగా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు, కానీ మరి తీపి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టి ఈ పప్పు పోసుకొని, ఈ పప్పు మళ్ళీ బియ్యం కూడా పోసేసుకొని, ఇవి సిమ్ములా కాకుండా కొంచెం మీడియంగా మంట పెట్టుకొని వేయించుకోవాలి. ఎక్కువ మంట పెట్టకుండా ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగాలి. మరి ఎక్కువ కాకుండా ఇలా గోల్డ్ కలర్ రావాలి. వేగిపోయినాయండి. ఇప్పుడు ఒక బేసన్లో ఇవి తీసేసుకొని ఆరబెట్టుకొని, ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కొంచెం మామూలుగా పట్టుకోవాలి. కొద్దిగా బరక వచ్చేటట్టు ఈ చక్కెర కూడా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకొని తర్వాత ఇలాగ పిండి ఇలా రావాలి. మరి మెత్తగా కాకుండా ఇలా రావాలి. ఇలా వచ్చిన పిండికి ఈ మిక్సీ పట్టుకున్న చక్కెర కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని దీనికి యాలకుల పొడి కూడా వేసేసుకుందామండి. ఈ యాలకుల పొడి కూడా వేసేసి అంతా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మీకు ఇలా రాకపోతే చేతితోనన్నా కలుపుకోండి. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెయ్యి వేడి చేసి, నెయ్యి కొంచెం పిండి, ఇది కేజీ పిండి కదా, అంత పిండి ఒకసారి కలపకుండా కొంచెం పక్కన కొంచెం పిండి తీసుకొని ఇలాగ వేడి నెయ్యితోటి ఉండలు కడితే బాగా వస్తాయి. ఇలా కొంచెం పిండితోటి ఇలా కొంచెం నెయ్యి పోసుకొని బాగా ఇలా చేతితోన పిసుక్కొని కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇలా ఉండ చేసుకోవాలి. ఇలా మీకు ప్రాక్టీస్ ఉంటే ఒక చేతితోనే చేసుకోవచ్చు, లేదంటే రెండో చేయి పెట్టి ఎళ్ళతోన నొక్కుంటూ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవాలి. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా మరొక ఉండ కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా అన్నీ చేసేసుకోవాలండి. మొత్తం సున్నుండలన్నీ ఇలా చేసుకోవాలి. ఇవి 48 సున్నుండలు వచ్చినాయండి. మీకు ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా కట్టుకోవచ్చు. దీనికి 350 గ్రాముల నెయ్యి పట్టింది. నేను అన్ని కొలతలు సమానంగా చెప్పాను కదా. చూడండి ఎంత బాగా వచ్చిందో సున్నుండ, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.